అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పండగ అంటేనే పిండి వంటలు. మరి ఇంట్లో పిండి వంటలు చేయాలంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? జంతికలే కదా! ఈరోజు వీడియోలో నేను 2 రకాల జంతికల రెసిపీలని చూపించబోతున్నాను. ఒకటి శనగపిండిని అస్సలు వాడకుండా కేవలం బియ్యం పిండితో చేసుకునే జంతికల్ని, ఇంకా శనగపిండి, బియ్యం పిండితో కలిపి క్రిస్పీగా చాలా రోజుల వరకు ఎంతో టేస్టీగా ఉండే జంతికల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం బియ్యం పిండితోటి జంతికల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం వాటర్ని ముందుగా కొంచెం వేడి చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకుని దాంట్లోకి 1 గ్లాస్ వరిపిండితోటి నేను ఇక్కడ జంతికల్ని ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోకి 1 టీ స్పూన్ వాముని, 2 టీ స్పూన్ల వరకు నువ్వుల్ని, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకుని తర్వాత కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని వేసుకుంటూ మెత్తటి పిండి ముద్దని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం పిండి అంతా ఒకేసారి కలిపేసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో చేయాలి అనుకుంటే కనుక కారం, ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత పిండిని కలుపుకుంటూ జంతికల్ని వేసుకోవాలి. ఒకేసారిగా పిండి మొత్తం కలుపుకోవడం కష్టంగానే ఉంటుంది కదా! అలాగే పిండిని కలుపుకున్న తర్వాత దాన్ని ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి. దీనికంటే మనకి ఎంత కావాలో అంతే కలుపుకుంటూ జంతికల్ని వేసుకుంటే నూనె పీల్చకుండా క్రిస్పీగా జంతికలు చాలా బాగా వస్తాయి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ సన్న జంతికల్ని వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ రేకును తీసుకున్నాను. మీరు ఏ రేకుతో జంతికలు వేద్దాం అనుకుంటున్నారో అది పెట్టుకుని జంతికలు గొట్టానికి ఇంకా పైన ప్రెస్ చేసే గొట్టానికి కూడా కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. అలా అయితే మనకి ప్రెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. జంతికల గొట్టంలో కూడా ఫుల్గా పిండి అనేది పెట్టుకోకూడదు. కొంచెం గ్యాప్ ఉండేలా పిండిని పెట్టుకుని ప్లేట్ మీద కానీ గరిటె మీద కానీ మనకి ఏ సైజులో జంతికలు కావాలో ఆ సైజులో జంతికల్ని చుట్టుకుని వేడిగా ఉండే ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఆయిల్ మనకి వేడెక్కింది లేది అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే కొద్దిగా పిండిని వేస్తే అది వెంటనే ఇలా పైకి తేలితే కనుక ఆయిల్ కరెక్ట్గా వేడెక్కినట్టు. ఇప్పుడు మనం చుట్టుకున్న జంతికల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఇలా నురుగు అనేది ఎక్కువగా ఉంది కదా, ఇవి ఫ్రై అయ్యాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే తీసే టైంకి ఆయిల్ అంతా కూడా నురుగు లేకుండా ఇలా ప్లెయిన్గా ఉంటుంది. మనం ఇక్కడ వరిపిండితో జంతికల్ని వేసుకుంటున్నాం కాబట్టి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ కలర్గా మనకి కనిపించవు. బయటకు తీసిన తర్వాత చల్లారాక కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా చేదుగా అనేది వచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ జంతికల్ని వేయించుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా! శనగపిండిని కూడా వాడలేదు కాబట్టి చిన్నపిల్లలైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళైనా కూడా ఎన్ని తిన్నా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ మనం శనగపిండితోటి జంతికల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ కొలతలతో కనుక జంతికల్ని చేసుకున్నాము అంటే గుల్లగుల్లగా జంతికలు చాలా బాగుంటాయి. అచ్చం శనగపిండితో కాకుండా కొంచెం వరిపిండిని కూడా వేసుకుంటాం కాబట్టి క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయి. దీనికోసం ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు శనగపిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ శనగపిండిని జల్లించుకుని తీసుకున్నాను. ఒకవేళ మీరు జల్లించుకోకపోతే కనుక ఖచ్చితంగా జల్లించుకునే తీసుకోండి. తర్వాత 1 గ్లాస్ వరిపిండిని కూడా తీసుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు వాము, 2 టీ స్పూన్ల నువ్వుల్ని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాక గోరువెచ్చటి వాటర్ని కొద్దిగా పోసుకుంటూ పిండి ముద్దని సాఫ్ట్ డౌ లాగా రెడీ చేసుకోవాలి. మనం ఏ రేకుతోటి జంతికలు వేయాలి అనుకుంటున్నామో ఆ రేకుని ఫిక్స్ చేసుకుని జంతికల గొట్టం లోపల ఇంకా పైన ప్రెస్ చేసే గొట్టానికి కూడా నూనెని అప్లై చేసుకోవాలి. కొద్దిగా పిండిని జంతికల గొట్టంలో పెట్టుకుని ఫస్ట్ టైం జంతికలు వేసే వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేట్ మీద కానీ గరిటె మీద కానీ ఇలా జంతికల్ని చుట్టుకుని వేడిగా ఉండే ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా జంతికల్ని చుట్టుకుంటూ ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జంతికలు వేయగానే మనకి ఇలా నురుగు అనేది బాగా ఎక్కువగా వస్తుంది కదా, అంతా కూడా బాగా పోయిన తర్వాత ఇలా ప్లెయిన్గా ఆయిల్ అనేది అయిపోతే మనం జంతికల్ని ఇంకా తీసేసుకోవచ్చు. మరీ ఎక్కువ కలర్ అనేది వచ్చేయకుండా వేయించుకోవాలి. శనగపిండి జంతికలు మనకి తొందరగా కలర్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు వేయించుకోకూడదు. లోపల అంతా కూడా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. మరీ ఎక్కువ వేయించుకున్న శనగపిండికి చేదు అనేది వస్తుంది.
ఇలా చిన్న జంతికల్లా కాకుండా ఒకేసారిగా పెద్ద జంతికని వేసుకోవాలి అనుకుంటే స్టవ్ ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని జంతికని ప్రెస్ చేసుకున్నాక అప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా మీరు ఒకే జంతికని వేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుని వేసుకోవాలి. అలాగే ఆయిల్‌కి సరిపడా మాత్రమే జంతికని వేసుకోవాలి. ఇలా జంతికల్ని చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకున్నామంటే 1 మంత్ అయినా కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. టీ టైమ్ స్నాక్స్‌లా కూడా చాలా బావుంటాయి. పండగలప్పుడే కాకుండా ఎప్పుడైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ 2 జంతికల్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేయండి.